హమాలీల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని క్రాంతికార హమాలీ యూనియన్ నాయకులు ఆరోపించారు. హమాలీ కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హమాలీ యూనియన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కోరారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులకు ఐడి సభ్యత్వం కార్డులను పంపిణీ చేశారు. కలెక్టర్ సహకారంతో సుమారు 500 మంది హమాలీ కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేసినట్లుగా తెలిపారు. ఇక హమాలీ కార్మికులంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు క్రాంతికారి హమాలీ యూనియన్ కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన హమాలీ సోదరులకు క్రాంతికారి హమాలీ యూనియన్ తరపున ఐడి కార్డులు మరియు మెంబర్షిప్ కార్డులు వాళ్ళకు ప్రదానం చేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మన హమాలీ సోదరులందరూ ఈ రోజు ఇక్కడ క్రాంతికారి హమాలీ యూనియన్ ఆఫీస్ కు విచ్చేయడం జరిగింది. ఇంకో మరో విషయం ఏంటంటే 2 సంవత్సరాలలో క్రాంతికారి హమాలీ యూనియన్ ఎంతో బలపడింది. ఈ యొక్క యూనియన్ మరియు 21 మండలాలలో బలపరిచే ప్రయత్నం చేస్తున్నాం క్రాంతికారి హమాలీ యూనియన్ తరఫున. మళ్ళా ముఖ్య విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు ఈ హమాలీ సోదరులను గుర్తించి ఒక ప్రత్యేకమైనటువంటి జీవో పాస్ చేసి ఈ రోజు నేరేడుగొండ బోత్ ఏరియా మరియు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక 500 హమాలీ కార్డులు ఇంకా హమాలీ బోర్డు ఇంకా ఓపెన్ కాలేదు అయినా కానీ హమాలీ కార్డులు ఇవ్వడం జరిగింది. ఇది ఒక క్రాంతికారి హమాలీ యూనియన్ యొక్క పోరాట ఘన విజయం అని చెప్పేసి మేము క్రాంతికారి హమాలీ యూనియన్ తరఫున తెలియజేస్తున్నాం. అంటే ఈ శుభ సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా లోపల ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి క్రాంతికారి హమాలీ యూనియన్ వాళ్లకు. ఈ యొక్క సమస్యల మీద మేము తదుపరి కార్యాచరణ రచించి పోరాట ధోరణి ముందరికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ